జై శ్రీ సద్గురునాథ బ్రహ్మకు జై. మరి శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ సద్గురు స్వాముల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ మన యొక్క శ్రీమన్నారాయణ గురుపీఠము శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయము శ్రీమన్నారాయణ గురుపీఠ అధ్యక్షులైనటువంటి శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ సద్గురు స్వాముల వారి యొక్క పాదపద్మములకు శిరస్సాష్టంగా నమస్కారములు తెలియజేసుకుంటూ నేడు మరి నాగర్ కర్నూలు జిల్లా ఎండబెట్ల గ్రామంలో చంద్రకళ లోకేష్ వారి గృహమునందు గురువార సందర్భంగా ఈనాడు ఇక్కడ సమావేశమైనాం. కాబట్టి అంటే ఈ యొక్క గురు సాంప్రదాయము చాలా విశిష్టమైనటువంటిది. మరి ఈ గురు శిష్య న్యాయం అనేది చాలా గొప్పది. అంటే ఈ గురు శిష్య న్యాయము సనాతన ధర్మం. ఇది ముఖ్యంగా సర్వమతాలను వేదశాస్త్ర పురాణములను సర్వమును విచారిస్తూ మరి ఆత్మనిక్షయ జ్ఞానాన్ని పొంది ఆ తర్వాత కూడా ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి దికో వేదో నిర్ణయో నాస్తి సర్వదా అనే విషయాన్ని ఎప్పుడైతే ఆలోచించగలిగిందో మరి అట్టి మానవునికి అంటే మానవుడు మాధవుడుగా మారాలి అన్నా నరుడు నారాయణునిగా మరి కావాలంటే మరి ఎందుకంటే ఈ జన్మ శ్రేష్టమైనటువంటిది ఉత్కృష్టమైనటువంటిది అని చెప్తా ఉన్నారు. కానీ ఎట్లా ఉత్కృష్టమైనటువంటిది అంటే ఎప్పుడైతే ఆత్మాతీతం కేవలాత్మ ఏదైతే ఉందో సర్వంతర్యామైనటువంటి ఆత్మ అటువంటి కేవలాత్మ దాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ జన్మకు సార్థకత లభిస్తుంది. అంటే మరి అట్టి జన్మకు సార్థకత రావాలి అంటే ఇది గురు శిష్య న్యాయ పద్ధతి ప్రకారంగానే మహనీయులు ఎంతోమంది రాజులు చక్రవర్తులు మరి అవతారమూర్తులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ రాముడు కానీ బ్రహ్మంగారు మొదలగు మహనీయులంతా ఈ గురు శిష్య సాంప్రదాయాన్ని అనుసరించి ఆయా కాలంలో ఆ సందర్భంలో ఉన్నటువంటి గురువులను అనుసరించి మరి గురుసేవ వల్లనే తెలియబడింది. ధనాధాన్య వస్తు వాహన ఇంకో దానికి ఇంకో తెలియబడదు, కేవలం గురుసేవ. అయితే ఈ గురుసేవ ఎట్లా తెలుసుకునాలి? గురుపుత్రుడైనటువంటి వాడు అంటే గురువు దగ్గర చేరి మరి గురుపుత్రునిగా మారినావు కాబట్టి ఈ సద్గురులను ఆశ్రయించిన తర్వాత ఇటు యొక్క ఆత్మాతీత కేవలాత్మ పద్ధతి తెలియాలి అంటే గురుసేవ ధర్మాలు ఏవైతే 12 ధర్మాలు 4 ధర్మాలు 4 శుశ్రూషలు 4 చాపల్యం 3 నెలల 12 ధర్మాలు. అంటే ధర్మో రక్షో రక్షతి అన్నారు కాబట్టి ధర్మాన్ని అనుసరించి నడిచినటువంటి వానికి రక్షణ ఉంటుంది, రక్షణ కవచం అంటే ధర్మం అనేది. ఈ 4 ధర్మాలు అనేది ముఖ్యం. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేది 4 ధర్మాలు. అట్లే వేమన యోగి ఏం చెప్తారు ఈ విషయంలో? ధర్మార్థ కామ భోగములు నిర్మలమతి తెలియగాని ఇతరుల తరమా ఉరువెంత వెతికి చూసిన కర్ములకిది దిక్కబోదు గదురావేమ అంటారు. పూర్వం విచారించి చూస్తే కర్మకు లోనైనటువంటి కర్మ అంటే శరీరం, కర్మ అంటే పని అని, అంటే సత్కర్మ దుష్కర్మ. అంటే ఈ శరీరాన్ని అనుసరించి శరీరంతో మంచి కర్మలు దుష్కర్మలు అనేది కూడా ఒకటి వస్తుంది. అసలు రెండింటికి కారణమైనటువంటిది అంటే శరీరమే. అంటే శరీర ఆవరణతో ఉంటున్నటువంటి భ్రాంతి ఎవరికైతే ఉంటుందో వారికి ఇది చిక్కదు అన్నది. ధర్మం అనగా ఎట్లా అంటే
ధర్మము అంటే 4 రకాలు. ధర్మము కుల ధర్మము, వృత్తి ధర్మము, శరీర ధర్మము, జ్ఞాన ధర్మము. ఇవి 4 ధర్మాలయందు చక్కగా నడుచుకోవాలి. వృత్తి ధర్మం ఎందుకంటే మనం ఏ వృత్తి చేస్తామో ఆ వృత్తి దైవంగా భావించాలి. ఆ వృత్తిని అశ్రద్ధ చేయాలి. ఆ వృత్తి యందు నిష్ట ఉండాలి. ఎందుకంటే వృత్తి కరెక్ట్ చేయగలిగితే అర్థం అంటే డబ్బు దానివల్ల వస్తుంది. దానివల్ల కుటుంబ పోషణ, ఇంకోటి మరొకటి ఏం చేయాలన్నా డబ్బు అవసరం కదా. కూర్చోవాలన్నా, నడవాలన్నా, యాత్ర పోవాలన్నా, ఇంకేటి పోవాలన్నా, పని చేయాలన్నా, ఏమైనా వస్తువులు కొనాలన్నా మొత్తానికి అర్థం అంటే డబ్బే అవసరమవుతుంది. అంటే వృత్తి ధర్మాన్ని వదలకుండా చక్కగా ఆచరించుకోవాలి. నీవేదో కూలో ఉద్యోగమో ఏదైనా సరే అయితే అయితే అట్లా వృత్తి ధర్మాన్ని అనుసరించి ఉండాలి. అంటే కులాచార ధర్మం ఉండాలి. అంటే నీవు ఈ జన్మ ఏ కులంలో వచ్చిందో ఆ కులాచార ధర్మాలను కూడా, ఎందుకంటే నేటి నుండి గురుపుత్రునిగా మారినాయి కాబట్టి 4 వర్ణాలకు అతీతమైనటువంటి గురుపుత్రుడి యొక్క జన్మగా మారింది నాది. కాబట్టి ఈ కులాలన్నీ ఈ కులం తక్కువ, ఆ కులం ఎక్కువ అనేది కుల దూషణకు ఉండకూడదు. అసలు కులము అనగా మానవ కులం ఒక్కటే. కులం మానవ కులం. అది స్త్రీ అయినా పురుష అయినా ఏదైనా సరే మానవ కులము. అంటే పక్షి కులము, జంతు కులము, పశు కులము, ఇట్లా రకరకాలుగా కులాలంటే కులాలన్నీ గుణాలే, వేరు కాదు. గుణాన్ని బట్టి కులం నిర్ణయించేది పెద్దలన్నాడు కదా. కాబట్టి నీవు ఏ కులాచారంలో ఉన్నావో ఆ కులాచార ధర్మాన్ని కూడా పాటించాలి. వృత్తి ధర్మము, కుల ధర్మము, రెండవది శరీర ధర్మం. అంటే శరీర ధర్మం ఏంది? ఇది అంటే ఇది కర్మ గనక ఈ శరీరాన్ని శుద్ధంగా స్నాన సంధ్య అనుష్ఠానాలతో గురుసేవ చేత ఈ శరీరాన్ని శుద్ధిపరచుకోవాలి. స్నాన సంధ్య అనుష్ఠాన, గురుమంత్ర జపము, గురుసేవ వల్ల, తల్లిదండ్రి సేవ వల్ల, వీటి వలన ఈ శరీరం మన తల్లిదండ్రుల వల్ల వచ్చింది కాబట్టి. అయితే వీళ్ళందరినీ కూడా అప్పుడు శరీరానికి పవిత్రత వస్తుంది. ఈ యొక్క దీనికి శరీర ధర్మం. లేకపోతే గురుపుత్రునిగా మారిన కాబట్టి ఈ శరీరం ఏమైపోతే నాకేమి అన్నట్లు అనుకుండా అజాగ్రత్త చేయకుండా శరీరాన్ని మనం మంచిగా కాపాడుకోవాలి. అంటే దీనికి శరీరం బాగుండాలంటే ఏంటి? మిత భోజనము, మిత భాషణం ఉండాలి కదా. తాగుడ, జూదము, వ్యభిచారము, దొంగతనము ఇలాంటి లక్షణాలు ఈ గురు సాంప్రదాయంలో పనికిరావు. అందుకే మహనీయుడివి కట్టుబాట్లు. అంటే ఈ మందుకు పథ్యం, ఈ గురు మందు ఏదైతే ఉందో ఈ మందు స్వీకరించాలనుకున్నటువంటి వాడు తాగుడ, జూదము, వ్యభిచారము, దొంగతనం ఈ పెద్ద వ్యసనాలు. ఆ వ్యసనంగా మారిండు అంటే ఇంకా జీవితం, శరీరం పాడైపోతుంది. కాబట్టి శరీరాన్ని పవిత్రంగా ఉంచాలి. అందుకే బాండవశుద్ధి లేని పాకమేళ అంటారు. ఏమైనా చెప్తావా? చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అన్నారు మహా. కాబట్టి ఇవి శుద్ధంగా ఉండాలి శరీరం. కాబట్టి శరీర ధర్మం. ఈ 3 ఇట్లున్నవి. జ్ఞాన ధర్మం అంటే నీవెవరు? ఒక జ్ఞానివి. విచారించుకోవాలి సర్వాన్ని. ఏది మంచి, ఏది చెడు, అంటే సత్యము, అసత్యము. అంటే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అనేది ఆదిశంకరాచార్యులు. అంటే బ్రహ్మము సత్యము. బ్రహ్మం అనగా నామరూప క్రియాలు లేనటువంటిది. నామరూప క్రియాత్మకమైనటువంటి సర్వ జగత్తు ఇది ఎండమావుల జలంబులే, తోస్తుంది, విచారిస్తే లేదు కదా. ఇది అశాశ్వతమైనది. నీకు కలబడింది, ఆ కలలో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, రాజులు, ఇంకోటి మరొకటి అనేకంగా వచ్చినాయి. మేల్కొని చూస్తే లీవ్. నువ్వు అడవిలో ప్రయాణం చేస్తూ ఉండవు. ప్రయాణం చేస్తూ ఉంటే అనుకోకుండా ఒక పులి ఎంటబడ్డది. అది కలిసిగా మీద వాడి చంపేసి పరిగెత్తా ఉండవు. పరిగెత్తి 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 పడిపోయినావు. పడిపోయిన తర్వాత అది పని చేసి ఇట్లా ముఖం మీద వేసింది. వేసేవారు కదా భయానికి మలమూత్రాలు పడిపోయింది. ఎక్కడ? స్వప్నంలో పెద్ద కేక బట్టి ఏడ్చేవరకల్లా ఈ పక్కన వాళ్ళంతా లేచిండ్రు. ఏమైంది 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 అంటే ఇంక ఏమి లేదని చెప్తున్నాడు. ఏమైనా చెప్తే ఇంకా బాగుండదు కదా. మేల్కొని చూస్తే అడవి లేదు, ఆ పులి లేదు, కానీ ఇదే పడిపోయింది, మలమూత్రాలు పడిపోయింది. దాంట్లో మెల్లగా పోయి శుద్ధం చేసుకున్నట్టుగా. అంటే ఈ సర్వ జగత్ అంతా కూడా
ఉంది అని భ్రాంతి చేత ఉరుకులు పరుగులు ఒకటి మనశ్శాంతి లేకుండా ఎప్పుడు అదే పనిలో పోతాం. ఎప్పుడైతే గురుకృపలో మేల్కున్న తర్వాత ఆ అడవి పులి ఏమి లేనట్టుగా ఏదైతే ఈ మలమూత్రాలు కనబడ్డట్టుగా ఈ శరీరం ఉంది, మనం లేచి చూస్తే ఇది కనబడుతుంది. కాబట్టి ఇది మాత్రం ఉంటుందే అంటే 4 అవస్థల ద్వారా ఈ శరీరం కూడా పోతా ఉంది. 4 ఆశ్రమాల ద్వారా ఉంటుందే ఉండదు. బాల్య యౌవన కౌమార వృద్ధాప్య దశలే ఎందు 4 దశలే ఎందు శరీరం అంతరించుకుంటుంది, శాశ్వతంగా ఉండదు. కాబట్టి అందుకే వాళ్ళు ఏమన్నారు పెద్దలు, జగత్ మిథ్య, బ్రహ్మము సత్యము, జగత్ మిథ్య అన్నారు పెద్దలు విచారించి. కాబట్టి ఏది బ్రహ్మము అనేది నీవు జ్ఞానధర్మం కదా, జ్ఞానివి కదా, అట్టి జ్ఞానం చేత విచారిస్తూ ఉండాలి. కాబట్టి విచారించాలి. ఇప్పుడు ఏం చేస్తావు, బియ్యం రాళ్ళు 2 కలుసుకొని ఉన్నాయి, బియ్యం వంట చేయాలనుకున్నాం. ఆ బియ్యంలో రాళ్ళు బియ్యం 2 ఉన్నాయి, అట్లే కలిసి వండుతామా? తీసేస్తాం కదా, మంచిని చెడు వేరు చేస్తాం కదా. కూరగాయలు పుచ్చిపోయినవి ఉన్నాయి, మంచివి ఉన్నాయి, మంచివి తీసుకుంటాం, బాగా చెడని తీసేస్తాం కదా. అట్లనే మన శరీరం లోపల ఆత్మ అనాత్మ 2 కలిసిపోయినాయి. అనాత్మ అనగా శరీరం, ఆత్మగాని. ఆత్మ అనేది ఏంది, ప్రకాశిస్తుంది, శక్తినిస్తుంది శరీరానికి కదా. ఇది విచారించుకోవాలి మనం. ఆత్మ నుండి వచ్చినటువంటిది జ్ఞానం, ఆత్మజ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానం ద్వారా విచారించి దీన్ని అతీత భావాన్ని తెలుసుకోవాలి. ఆత్మాతీతం కేవలాత్మ స్థితికి అట్లా వెళ్ళిపోవాలి. ఇవి 4 ధర్మాలు. ఒక ధర్మానికి 4 ధర్మాలు. అర్థము అంటే ఏమి, మళ్ళా రెండవది అర్థం అంటే డబ్బును ధర్మాన్ని అనుసరించితే నీవు చేసి ఉద్యోగం ఇలా కుండలు చేసినావు, లేదంటే కూలి పోయినావు, ఉద్యోగం చేసినావు, దాన్ని వచ్చినటువంటి డబ్బును దాని అర్థము అంటావు. అంటే డబ్బును అర్థము అని అంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలి. నువ్వు వచ్చినటువంటి డబ్బును నీ కుటుంబ పోషణకు, తద్వారా పరోపకారం విధం శరీరంగా నీకు తోచినంత సహకారం, పెద్దలకు లేక అన్నదానం, ఇంకోటి మరొకటి ఏదన్నా ఒకటి మనకు వీలైనంత వరకు దాన్ని సద్వినియోగం చేయాలి. ఇది అర్థం. తర్వాత కామము అంటే కోరికలు. కామం అంటే ఏంది, కోరికలు. అంటే కోరికలు అనేది ఎట్లా ఉండాలి అంటే ఈ యొక్క ఏదైతే వచ్చింది కదా, ఈ కోరికలు అంటే ఇండ్లు, ధనము, ధాన్యం, వస్తువు, వాహనాది, గృహరామ క్షేత్రాది ఇవన్నీ కోరుతూ ఉంటుంది మనసు. అంటే ఫస్ట్ గుడిసెలో ఉన్నావు, చిన్న ఒక రూమ్ అయితే చాలా అనుకుంటావు, ఒక రూమ్గా కట్టుకున్నావు, ఇంకా చిన్న పెద్ద ఇల్లు అయితే బాగా అనుకుంటావు. ఆ ఇల్లు మొత్తం అంత బాగా విధాలు కట్టుకున్నాక అంత బాగుంది, కానీ కుర్చీలు అయితే బాగుంది అనుకుంటావు. కుర్చీలు అయిన తర్వాత పెద్ద గోడ టీవీ తెచ్చుకోవాలనుకుంటావు. కోరికలు పెరుగుతూనే ఉంటాయి అట్లా కదా. అట్లా కావాలి. అంటే ఈ కోరికలన్నిటి కూడా ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మాన్ని అనుసరించి కోరికలను తీర్చుకుంటా. కోరిక అంటే ఇక్కడ అర్థమైంది కదా, ధనము, ధాన్యము, వస్తువు, వాహనాలు, భూములు కొనుట, బంగారు కొనుట, స్త్రీల కొనుట. అంటే ఈ స్త్రీ విషయంలో ఎట్లుండాలి అంటే మనకు రామాయణం చక్కటి యొక్క ఉదాహరణ. భారతీయ సంస్కృతి లోపల ఏకపత్ని వ్రతుడు అంటే ఈ గురు సాంప్రదాయంలో సనాతన ధర్మంలో మనం చేరినాం కాబట్టి కదా. కాబట్టి అట్లా ధర్మ విషయం లోపల చక్కగా అట్లుండాలి. కామ విషయం లోపల అంటే ఏ కోరికలు లేక కర్తృత్వ రహితం కర్మాచరణంగా, అంటే ఫలితం ఏదైనా మనది కాదు, పని చేయడం మన వంతు, ఫలితం మన చేతిలో లేదుగా. గురార్పణ బుద్ధితో, ఈశ్వరార్పణ బుద్ధితో అనుభవించుట, మనకు లభించినటువంటి దాన్ని తృప్తిపడి అనుభవించుట, కోరికలు అనేది అణిగిపోతాయి. ఈ కోరికను నేనెవరినో తెలుసుకోవాలనే దానికి ఉపయోగించాలి. అసలు నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చినా, ఎటు పోతా అనేది విషయాన్ని దాన్ని తెలుసుకున్న కొరకై మనం ప్రయత్నం చేయాలి. అందుకే దాని తర్వాత ధర్మము, అర్థము, కామము, మోక్షం 4. ఇవి 4 ధర్మాలు. అంటే ఈ 3 సమస్త జీవులు అనుసరిస్తాయి. వివాహ సమయమందున ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతి చరోమి అని అయ్యవారు ప్రమాణం చేపిస్తాడు. ఎవరికి? అబ్బాయితో చేపిస్తాడు. అక్కడ ప్రమాణం చేపించి
ఎప్పుడైతే ఈ 4 ధర్మాలను నేను తప్పకుండా నడుచుకుంటా అని చెప్పి ఎవరైతే ఈ అబ్బాయి ప్రమాణం చేసిండో, చేసినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు పాదాలు కడిగి ఆ నీరు జలంలో నెత్తిన తలుపుకుంటారు. ఆ పాదాలు కడిగిన నీళ్ళు ఎందుకోసము అంటే ఒక 20 సంవత్సరాలు మాత్రమే అమ్మాయి బరువు బాధ్యతలు మా పైన ఉంటే మిగతా 80 సంవత్సరాలు నీ పైన భారం పడుతుంది. కాబట్టి నువ్వు మహావిష్ణువు అంతటి వాడవే, నువ్వు సామాన్యుడు కావు అనే ఉద్దేశంతో మనకు శాస్త్రం ఆ విధంగా చేయించింది, అయ్యవాళ్ళలో చేయించింది. మరి ఎప్పుడైతే నీవు అట్లా ధర్మం ఏదైనా తప్పినావు అనుకో, ఎప్పుడు ఇంట్లో గొడవలు ఎప్పుడు వస్తాయి? ఇక ధర్మం తప్పితేనో అంటే వృత్తి ధర్మాన్ని మానేసుకొని ఇంట్లో కూర్చున్నప్పుడు అర్థమంటే వచ్చిన దాని ధర్మం ద్వారా వచ్చినటువంటి డబ్బును అధర్మంగా ఖర్చు పెట్టడం, తాగడకో దూరం ఇంకోటి మరొకటి ఖర్చులు పెట్టినప్పుడన్నా కదా. కామం అంటే లేని కోరికలు, అంటే మనకు శక్తి మించిన కోరికలు కోరి మనశ్శాంతి లేకుండా పిచ్చోళ్ళకి తిరిగినప్పుడు కదా. గృహం అంటే భార్యాభర్తల మధ్యన తగాదులు వచ్చేటప్పుడు ఈ విషయంలో ధర్మం తప్పినప్పుడే ఇంట్లో గొడవలు వస్తాయి. కాబట్టి ఎప్పుడైతే నీవు ఆ విధంగా ఈ 4 ధర్మాల యందు నువ్వు కట్టుబడి ఉన్నావో, కాబట్టి ఇంకా నాకేం పని లేదని చెప్పి తల వచ్చి తాళి కట్టించుకుంటుంది ఆయన కదా. అంటే మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా. మాంగళ్యం తంతు, మాంగళ్యం అంటే ఇంత బంగారమే కదా, తంతు అంటే దారం, నానేనా అంటే నీకు నాకు ఇద్దరికి బంధం. ఇది అంటే భార్యాభర్తలకు బంధం, అది 2 అయింది కదా, గుర్తు అది మంగళసూత్రం. మాంగళ్యం అంటే మంగళం పాడేసింది గొంతుకు, అంటే ఇంకెదురు మాట్లాడను అని దాని యొక్క సిగ్నల్. మంగళసూత్రం ఎందుకు అంటే ఎదురు వాడది కట్టుబడి ఉంటుంది కానీ. అంటే వీరువారు 1000 మంది పుస్తక కట్టినంతలోనే పుట్టింటి గోత్రం బాయ్, ఎంత కావాలన్న గురుకీలు, ఎంత కావాలనో అన్న. నాటి నుంచి ఇంకా లేదు కదా, తల్లిగారి వంశం లేదు. ఇంకా అబ్బాయి వంశం వచ్చేసింది. అప్పుడు తల్లి, తండ్రి, అన్నలు, తమ్ములు, ఆ ఊరోళ్ళు, ఆ బంధువులు, ఆ స్నేహితులు అంతా దూరం అయిపోయింది. ఇంకా నేటి నుంచి ఎవరు తల్లి అయినా, భర్త అయినా, గురువు అయినా, దేవుడైనా సర్వం నీవే, భర్తనే. చరిత్రలో పెద్దలు ఆ విధంగానే నడుచుకున్నది. ఇక సీతాదేవి పెళ్లి వివాహం అయిన తర్వాత మళ్ళీ ఏనాడు సార్ తల్లిగారింటి పోలేదు. కానీ వనవాసం పోయినా సరే అట్లే వెంటనే పోయింది, కానీ మళ్ళీ ఇంకా విడిచిపోలేదు. ఇక అట్లే అంకితం అయిపోయింది సతీధర్మం. అట్లా అంటే అన్నీ తానే అయి ఉన్నాడు అప్పుడు. ఇంకా అంటే అన్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి మరిపించే ధర్మం ఈయన పైన ఉంది. ఇంకా అందరిని మరిపించి అంటే ఉన్నంతలా సర్దుకుపోతే ఇంకా అక్కడ ఇబ్బంది లేదు. ఇక్కడ ఏముంది, అక్కడ ఎమ్మడి దిగిపోయా చూడు, అక్కడ బంధం గోత్రం మారిపోయాయి కదా, ఈ గోత్రం వచ్చేసి ఈ ఊరు చెప్పుకుంటుంది. అంటే ఎంత కావాలన్నా గురుకీలు, ఎంత కావాలనో అన్న ఈ గురుకీలు కదా, ఇది గురుసూత్రం, ఇది గురుసూత్రం. ఆ సూత్రమేమో కనబడుతుంది మంగళసూత్రం భావ్యానికి. హిందూ సాంప్రదాయ సిద్ధాంత ప్రకారంగా అంటే ఈ రకంగా తాళి కట్టి, మల్లెపూలు పెట్టి, మంచిగా ఇవన్నీ కాళ్ళకు మెట్టెలు పెట్టి, చేతులకు గాజులు పెట్టి, ఇవన్నీ పూలు పెట్టి, ఇవన్నీ సాంప్రదాయం ఒకటి అనమాట. అవన్నీ గుర్తులు ఊరికే పెట్టలేరు వాళ్ళు, అన్నిటికి అర్థాలు ఉన్నాయి కదా. ఈ నెత్తిన ఎప్పుడైతే పెద్ద పూల జడ పెట్టిందో అంటే నీకు ఆలోచన జ్ఞానం ఉండాలి, అంటే నీకు పరిమళం ఉండాలి, అంటే నీ లోపల మంచి లక్షణాలు ఉత్పత్తి కావాలి, కానీ చెడుకు అవకాశం ఇవ్వకూడదు అని ఇంత పొడుగు పూల జడ వేసేది, మల్లెపూలు పెట్టేది కదా. మరి ఈ బొట్టు పెట్టేది ఎందుకంటే ముందు చూపు కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరు బొట్టు పెట్టి అత్యంత వేస్తా ఆశీర్వదిస్తారు. అంటే ఇక్కడనే ఆలోచన చేయకూడదు, ముందు చూపు. ఈనాడు కష్టాలు రావచ్చు కదా, కొన్నాళ్ళు మామూలుగా ఏమంటారు, కొన్నాళ్ళు అత్త కాపురం, తర్వాత కోడలు కాపురమే కదా కదా. అత్త హింస పెట్టవచ్చు కొంతకాలం, ఇప్పుడు చూసుకోక తర్వాత ఈ పని నీకు కూడా ఉంటుంది అన్నట్టు కదా పరిస్థితి. అత్త కొడలు అవుతుంది, కొడలే అత్త అవుతుంది, ఇంకోటి లేదు. ఇవాళ అత్త కొడలు అయింది, రేపు ఈమె అత్త అవుతుంది. ఈమె పుట్టిన పిల్లలు చూస్తుంటారు అత్తను ఎట్లా చూసుకుంటుందో, ఆయన ఎట్లా చూసుకుంటుందో అని. రేపు వాళ్ళు కూడా ఏం చేశారంటే మా సాంప్రదాయం ఇంతేనేమో నువ్వు అని బయట ఉంచుతారు. ఇక అంతే అంతే.
చిన్నగా ఆయన ఏం చేసిందంట, ఈ ఇద్దరు ముసలోళ్ళను కోడలు చాలా అది ఇంకా బాగా హింస, కొద్దిగా కోడలు కాపీ వెళ్ళి వెళ్ళాక కొద్దిగా ఇబ్బంది పెట్టిందంట. అది మనసులో పెట్టుకొని పెద్దగా అయిన తర్వాత, ఈ ముసలి అంత అయిన తర్వాత, విత్తనం వచ్చిన తర్వాత ఒక చిప్ప, చెరవ చిప్ప పెట్టింది. పెట్టి అక్కడ సపరేట్ మెట్ల కింద నేను రూమ్లో ఉండాలి, ఇక బయట అన్నం అన్నీ కాగానే ఆ చిప్పలు వేయాలి. పెడితే మిగిలిందో చేసిందే పెట్టేది. ఇట్లా పెడితే వీడు పడిపోయేటాడు ఒక బుడ్డోడు, పెద్దగా అయ్యింది. ఎందుకు మాతో కలిసి ఫోన్ చేయరు వీళ్ళు అని అనుకున్నారు వాళ్ళు. అనుకున్న తర్వాత ఇంకా బాధపడేది కొంతకాలం, 5 సంవత్సరాల తర్వాతనే కాలేజీకి చేస్తారు కదా, స్కూల్కి వేస్తారు కదా. ఆ తర్వాత ఇంకా వీడు 2 ఏళ్ళు పోయిన తర్వాత 7 ఏళ్ళు వచ్చినాక మంచి అయింది, గుర్తిస్తున్నాడు. ఎందుకు నాయనమ్మ మీరు బయట కూర్చుంటారు, ఎందుకు తాత మీరు బయట కూర్చుంటారు, ఏమో రా ఇంకా మీ అమ్మ అట్లా పెడుతుంది రా మేము అని చెప్పాను. ఇంకేం చేస్తాను రా, మళ్ళీ ఇంకేదో మాట్లాడితే లొల్లిరా బాగుండదు, ఏదో జరుపుకొని పోతున్నావు అంటే, నేను నాయనమ్మ నేను ఒక పని చెప్తా, నేను చెప్పినట్టు చేయాలని. అంటే ఏం చేస్తారంటే ఏదో ఒకటి చేస్తాను నేను అంటే, మంతనాడు ఏం చేసిండు, అమ్మ తాతకు నాయనమ్మకు అన్నం పెట్టి నేను పెట్టొస్తానంట. ఏం చేయాలంటే, నేను రాగానే అన్నం పెట్టే ముందు కింద వేయాలి సిప్పలు, అది పగిలిపోతుంది కదా. అంటే ఇది తీసుకొని పోగానే వాళ్ళ సిప్పలు కింద ఇస్తారు. అరే ఎందుకు ఇట్లా చేస్తారు మీరు, ఈ సిప్ప వంశ పరంపర రావాలి కదా, రేపు మా అమ్మ మా నాయన కూడా పెద్దగా అయిన తర్వాత ఈ సిప్పలు వాళ్ళకు ఉండాలి కదా, ఎందుకు వాళ్ళ కొడుతుంది అని తల్లకు ఇలా కోపం వచ్చింది. తల్లి ఏమ్రా ఏం కంట కనబడతలేవు, మాకు సిప్పలు పెడతారా తర్వాత ఇక అంతే కదమ్మా, ఇప్పుడు వాళ్ళకి వెళ్తున్నావు కదా, నేను రేపు నీకు అంతే కదా కదా. అంటే ఇది ధర్మాలు అనేది ఏంటంటే ఎక్కడ పోవు కదా. అందుకు ఇది ముందు చూపు, బొట్టు ఎందుకు పెడతారంటే ముందు చూపు కలిగి ఉండు, రేపు వీళ్ళు వాళ్ళవుతారు, వాళ్ళు వీళ్ళవుతారు కదా కదా. కాబట్టి ఇవి కనబడేటి ఆచారాలు కనుక ముందు చూపు కలిగి కొంచెం ప్రేమ ఆప్యాయతలతో ఉంటే కుటుంబం అనేది ఒక ఐక్యత మంచిగా జరుగుతాయి. అంటే సుఖంగా ఉంటాం. ఆడ పోయేదే ఉంది, నోరే కదా, మంచిగా పిలుచుకుంటే అయిపోయాయి. అంటే మంచి భాష, అంటే బ్రాహ్మణ భాష రావాలి. ఇంకా గురుపుత్రుల్లో మారినాం కాబట్టి బ్రాహ్మణ భాష, మంచి భాష రావాలి. అట్లా ముందు చూపు కొరకు బొట్టు పెడతారు. ఈ గాజులు ఎందుకు పెడతారు అని అంటే, తల్లిగారింటి కాడ ఉన్నప్పుడు దాన ధర్మాలు ఇంకోటి మరొకటి పెద్దల ఆజ్ఞ లేకుండా చేస్తారు కాబట్టి, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఇది క్రమశిక్షణ అన్నమాట. అంటే అత్తమామ ఆజ్ఞ ప్రకారమే నడుచుకో, ఆ కుటుంబ పెద్ద గౌరవ మర్యాదలు నడుచుకో. కాళ్ళకు మెట్టెలు ఎందుకు పెడుతుందంటే బందీ ఇవన్నీ. అంటే అనుమతి లేకుండా పక్కింటికి మానవ ఇంటికి పోతా, ఆ ఇంటికి పోతా, ఈ ఇంటికి పోతా అని చెప్పి ఇష్టానుసారంగా పోలిక లేదు. అంటే ఇవి కట్టుబాట్లు మన పెద్దలు అన్నాడు పెట్టినట్టు హిందూ సాంప్రదాయ సిద్ధాంత రీతిగా ఇవన్నీ గుర్తులు మనకు ఆడబడుతున్నాయి. మరి సతిపాతి పతి అయిన సద్గురుని సేవించి భ్రాంతి తొలుగుమురా, బంధువుల యందు భ్రమను వీడుమురా అని చెప్పి పరమానంద శంకరనారాయణ సద్గురు స్వామి వారు కన్నడంలో రాస్తారు. అంటే ఆమె ఏ విధంగా అయితే ఒక గుడిసె, ఒక బంగ్లా నుండి ఒక గుడిసెలకు వచ్చి ఉంటే తిని, లేకపోతే పండి అక్కడ మరి ఆకలి ఉడిచి అంట్లు తోమి ఉంటే తిని, లేకపోతే పండి ఆకలి బయట సంతోషంగా ఎందుకు ఉంటుంది, ఏంటి కొరకు ఉంటుంది అంటే ఈ వంశం నిలబెట్టడానికి ఒక వారసుని కలిగితే అమ్మ అనే పదం నాకు వస్తుంది, నా జన్మ పునీతమవుతుంది అనే ఆలోచనతో వాళ్ళు చేస్తారు స్త్రీలు కదా. అంత కష్టపడి భర్త ఎట్లున్నా, మామ ఎట్లన్నా, అందరు ఎట్లయినా సరే ఒప్పుకొని చేస్తుంది అంటే ఆయనకు ఒక అమ్మతనం రావాలని. మరి మనం కూడా సతిపాతి పతి అయినా, సతికి మనం పతి అనుకో, మనకు పతి ఎవరు? గురువు. సతిపాతి పతి అయిన సద్గురుని సేవించి భ్రాంతి తొలుగుమురా, బంధువుల యందు భ్రమలు వీడుమురా. అంటే చుట్టాలు దొంగలు, సుతులు రుణస్థులు, కాంత సంసార కారణము అన్నది. చుట్టాలు దొంగలు, సుతులు రుణస్థులు, కాంత సంసార కారణము. దీనికి అన్నిటికీ మూలం భార్యనే కదా. తండ్రి ముగ్గురు కొంతకాలం ఉండిపోతారు కదా. సుతులు కొంతకాలం వాళ్ళు ఉద్యోగాలు వచ్చి చదువుకొని ఉద్యోగాలు వచ్చే వదికుల కలుగుయేది కదా. ఈ అన్నిటి కారణం భార్య. కాంతనకు ఎవరు? భార్య. ఇది కారణం. ఇవన్నీ భ్రాంతి తొలుగుమురా అంటే భ్రాంతి తొలిగి మరి ఎక్కడో విడిచిపెట్టిపోవాలని కాదు. అంటే వాటి అందే ఉండి, అంటే బురద
బురదలో కుమ్మర పురుగు అంటని విధంగా కుమ్మర పురుగు బురదలోనే ఉంటుంది, కానీ బురద మీద వేసినా కూడా అది స్వచ్ఛందంగా పైకి వస్తుంది, బురదని అంటారు. మరి నీవు కూడా ఆ విధంగానే ఎప్పుడైతే ఈ గురుధర్మాన్ని అనుసరించి గురుసేవ చేసి ఈ 4 ధర్మాలను ఇక్కడ చక్కగా నువ్వు అనుసరించుకుంటూ రాగలిగితే అట్లా కుమ్మర పురుగు వలె ఈ బురదలోనే ఉండి, సంసారం అనే బురదలోనే ఉండి దీని అంటకుండా ధర్మకర్మల రెంటినంటగా నిర్మలంబుగా నిలిచి దాటిలో ధరణు కుమ్మర పురుగు వద్దగా తిరగవని బోధించినారమ్మ. అవధూత స్వామి గట్టిగా దృఢపరిచినారమ్మ. అవధూత వెంకటేశ్వర అవధూత సద్గురు స్వాముల వారు ఆ విధంగా చెప్పింటారు తత్వంలో. కాబట్టి ఇవన్నీ ధర్మాలు చాలా చక్కగా అనుసరించాలి. 4 ధర్మాలు అర్థమని కదా. ఈ ధర్మాలను అనుసరిస్తూ 4 చాపల్యములు ఇవి కట్టుబడి ఉండాలి, వదులుకోవాలి. అంటే ఇక్కడ జిహ్వ చాపల్యం అంటే రుచులను కోరుతుంది నాలుక. కాబట్టి రుచులు కోరకుండా అంటే సమయోచిత ప్రజ్ఞ, ఏ సమయానికి ఏది వస్తుందో దాన్ని స్వీకరించాలి ప్రసాదంగా, అంతేకాని రుచులను కోరొద్దు అని. ఆ రుచులను ఖండించాలి. జిహ్వ చాపల్యం. గర్భ చాపల్యం అంటే ఇలా ఎక్కువ బాగా మంచి ఆ పదార్థాలు ఉండేవని ఎక్కువ తిని ఆయాసపడడం, ఇలా ఏమి ఇంట్లో కరెక్ట్ అయిన భోజనాలు రుచిగా చేయలేదని చెప్పి తక్కువ తిని బాధ, అట్లా ఆరోగ్యం పాడు చేసుకోవటం, ఈ 2 చేసుకోవద్దు. యోని చాపల్యము అంటే దాన్ని కూడా ధర్మబద్ధంగా నడుచుకోవాలన్నమాట. యోని చాపల్యం అనగా మరి మన సాంప్రదాయ సిద్ధాంత రీతిగా ఏ విధంగా ఏకపత్య వ్రతులు అయి సిద్ధాంతంగా ఉన్నారో ఆ పద్ధతి ప్రకారంగా నడుచుకోవాలి కదా. పాని చాపల్యము అంటే ఈ చేతుల చేత గురువుల సేవ, తల్లిదండ్రుల సేవ, దేవత సేవ ఇవి చేసి పుణ్యం సంపాదించుకోవాలి. అవి కరెక్ట్ చేయకపోతే పాపం వస్తుంది. అంటే ఈ 4 చాపల్యాలను కూడా మనం ఖండించాలి. ధర్మం వైపు నడిచినట్టుగా ప్రయత్నం చేయాలి. ఇంకా 4 శుశ్రూషలు అంటే పెద్దలు ఏం చెప్పిండ్రు, 4 శుశ్రూషనంబులు లోలత గావించుకునొచ్చు లోకాతీతం ఆలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు ఇంతేసాలన్నా నీతో కూడా ఇది మరవకన్నా. కీలు తెలియని చదువు చాలా చదివేందుకు చాలించి నీవిట్టి కీలు తెలిసివి అని చాలన్నా నీతో కూడా ఇది మరవకన్నా అంటాడు. అంటే మరి ఈ 4 శుశ్రూషలు ఏ విధంగా చేయాలి? ఎట్లయితే ఆ అమ్మాయి మరి తల్లిగారింటికన్నా వచ్చి ఇక్కడ ఉండి అన్నీ చేస్తుంది కదా. స్థాన శుశ్రూష అంటే నీ యొక్క స్థానాన్ని శుభ్రపరుస్తుంది కదా. పొద్దుగాలకు 4 గంటల పూర్వమే లేచి అంతా కసూడ్చడం, పొయ్యిల బుడదలు ఎత్తడం, అవన్నీ ఇప్పుడు లేవో స్టవ్లు అయినాయి కానీ అయినా తుడుచుకోవటం కదా. అవన్నీ తుడుచుకోవటం, ఆ తర్వాత స్నానం చేసుకోవటం, మళ్ళీ అవన్నీ వంటలు చేయడం, ఆ తర్వాత పిల్లలకు స్నానం చేయించడం, అన్ని విధాలు చేసుకొని ఇది స్థాన శుశ్రూష అంత సేవ చేస్తుంది కదా. మరి నీవు ఎట్లా చేస్తావు? గురువు దగ్గర చేరినావు కదా, అక్కడ నీవు స్త్రీవే కదా. కాబట్టి ఇల్లు అనగా శరీరం అక్కడ. మరి దీన్ని కూడా ఆ విధంగా నీవు అట్లా చేయాలి. గురుస్థానానికి వెళ్ళినప్పుడు మన బంధువుల లేక స్నేహితుల లేక అట్లా కూర్చోకుండా ఆ గురుస్థానం శుభ్రపరచుట, అక్కడ ఉన్నటువంటి పనులన్నీ కూడా గురుసేవ చేయాలి. మనం వీలైనంత వరకు మనం అట్లా ఒట్టి కూర్చోవద్దు, గురుసేవ చేయాలి భక్తులకు. అంటే అన్నాలు వడ్డించడం, తర్వాత ఇస్తరాకులు ఎత్తడం, వంటలు చేయడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నావో మనం చేయాలి గురుసేవ. అట్లా దీన్ని ఏమంటారు? స్థాన శుశ్రూష. గురుస్థానంలోకి వెళ్ళినప్పుడు ఇంటిలోని పనులు చేయట మామూలు. తర్వాత అంగ శుశ్రూష. మరి గురువు యొక్క స్థానానికి అంటే గురువు యొక్క అంగానికి అభ్యంగ స్నానం చేయించి విభూతి కుంకుమ అక్షంతలతో అలంకరించడం అనేది ఒక పద్ధతి కదా. మరి గురువు వేరే ఎక్కడో ఉన్నాడు, ఏదో ఊళ్ళో ఉన్నాడు అనుకో, గురువు అనంతపురంలో ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నాం, ఎట్లా సేవ చేయాలి? రోజు ఎట్లా చేయనికి లేదు కదా. అంటే ఈ తనువు, మనసు, ధనము, సర్వ సంపదలు గురువుకి ఇచ్చినాం కాబట్టి గురుస్థానం అనేది ఇక్కడ జ్ఞానాకారమై ఉన్నాడు. గురుడు జ్ఞానాకారుడై ఉన్నాడు కాబట్టి ఈ శరీరం అంతా గురువుదే కదా.
కాబట్టి దీనికి స్నానం చేసుకోవడము, ఉతికిన వస్త్రాలు కట్టుకోవడము, విభూతి గుప్పాక్షంతో అలంకరించుకోవడము, గురుమంత్ర జపము, గురుధ్యానము, గురునిష్ట, గురుభజన చేత ఈ శరీరాన్ని శుద్ధిపరచుకొనుట ప్రతినిత్యం. ఆ విధంగా గురుపుత్రుడు అయిన తర్వాత ఇది అంగ శుశ్రూష అట్లా చేయాలి. మరి భావ శుశ్రూష అంటే ఎట్లా అంటే గురు శిష్య భావాన్ని నడుచుకునుట. గురువు అనే గొప్పవాడు అంటే త్రిమూర్తుల కన్నా గొప్పవాడు అని కదా. అంటే దేవతలకు రూపం లేదు కాబట్టి మనకు మార్గం చెప్పరు. గురువు మనకు మార్గం చెప్పేవాడు కనుక గురు సాంప్రదాయ సిద్ధాంతము సనాతన ధర్మాన్ని విచారించి చూసుకుంటే మన పెద్దలంతా ఎట్లా నడుచుకున్నారు. సిద్ధయ్య గారు బ్రహ్మంగారి దగ్గర ఏ విధంగా ఉన్నాడు, మరి ఆంజనేయుడు ఎంతో గొప్ప బలశాలి అయినప్పటికీ రాముల వారి దగ్గర ఏ విధంగా ఉన్నాడు, ఈశ్వరుడు ముందు నందీశ్వరుడు ఏ విధంగా ఉన్నాడు. అట్లా మనం భావాన్ని ఎరిగి నడుచుకుంటే ఒక పద్ధతి భావికంగా. అంటే భావం అంటే ఎట్లా ఇంకా సూక్ష్మంగా పోతే గురుని వెంటదిని గుణహీనతలో వాసి విమల బోధనిడికి విమలుడగుచు మనసు నిలుపుకునుంటే ఘనమగు శుశ్రూష అంటాడు. ముఖ్యమైనటువంటి శుశ్రూష అంటే గురువు యొక్క చెప్తున్నప్పుడు బోధ చెప్తున్నప్పుడు దానెంబడి ఆ గురువు గారు చెప్పే బోధ ఎంబడి మనసు చరిస్తూ ఉండాలి. అట్లే ఆలోచిస్తున్నారు, అడుగులు అట్లే పడుతున్నారు. గురువు యొక్క భావాన్ని ఎరిగి నడుచుకున్నారు. ఇవి 3 చేయొచ్చు. మరి ఆత్మ శుశ్రూష ఎట్లా చేయాలి? ఒక వస్తువు కాదు కదా, ఆత్మ కూడా పెంచాలి కదా. మరి ఈ సృష్టిలో 7 అన్నాలు ఉన్నాయి, అంటే 7 రకాల అన్నాలు ఉన్నాయి సమస్త జీవులు తినేవి. పక్షులకు ధాన్యములకు, మృగాదులకు పశుమృగాలకు తృణము అంటే గడ్డి, దేవతలకు ఆవిర్భావములు, పెద్దలకు పిండ ప్రధానాలు. ఇవి 4 అన్నాలు. ఆత్మకు 3 అన్నాలు పెట్టాలి అంట. ఆత్మకు ఇవి తినవు కదా, ఈ ధాన్యాలు, ఈ గడ్డి, ఆవిర్భావాలు, యజ్ఞయాగాదులు ఇవన్నీ లేవు కదా. దేవతలకు ఆవిర్భావాలు అంటే యజ్ఞయాగాదులు, పూజలు ఇవన్నీ కూడా అట్లా స్వీకరిస్తారు కదా, దేవతలకు బలం వస్తుంది. మరి ఆత్మ కూడా బలంగా రావాలి, పరిశుద్ధాత్మ స్వరూపులు కావాలి, పవిత్రాత్మ స్వరూపులు కావాలి అంటే ఎట్లా అంటే మనసు యందు, మాట యందు, చేసే పని యందు 3ని ఒక్కటి చేసి నడిపించగలగాలి. ఇది ఆత్మ శుశ్రూష. ఇవి 4 శుశ్రూషలు. అర్థమైంది కదా. 4 ధర్మాలు, 4 చాపల్యములు, 4 శుశ్రూషలు. ఇవి 3 నాళ్ళ 12 ధర్మాలు. శిష్యుడు అయిన తర్వాత ఇవి చక్కగా అనుసరించి గురుకరుణ పొందాలని చెప్పి మన పెద్దలు నిర్ణయించినారు. జై సద్గురునాథ బ్రహ్మరాజు, జై